దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగాక. ఆది కాండము 2వ అధ్యాయము 7వ వచనమండి. దేవుడైన యెహోవా నేల మట్టితో నరుడు నిర్మించి వాని నాసిక రంధ్రములో జీవవాయువు వదగా నరుడు జీవాత్మాయను. నామానికి మహిమ కలుగాక. ఎవరిని ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషిని తక్కువ చేసి మాట్లాడొద్దు, తక్కువ చేసి చూడొద్దు, చిన్న చూపు చూసి చూడొద్దు ప్రేక చలితమ్ముడు అన్న. ఎందుకంటే ప్రతి మనిషి దేవుని యొక్క పోలిక, ప్రతి మనిషి దేవుని యొక్క పోలికలు సృష్టించబడ్డ మనిషి అండి. మనిషిని నువ్వు తక్కువ చేసి మాట్లాడుతున్నావంటే, మనిషిని చిన్న చూపు చూస్తున్నావంటే అది దేవుడే. నువ్వేం చేస్తున్నావంటే చిన్న చూపు చూస్తున్నావు, దేవుడే తక్కువ చేస్తున్నావు ప్రేక చలితమ్ముడు. ప్రతి మనిషి దేవుని యొక్క పోలికై ఉన్నాడు. ప్రతి మనిషిలో దేవుని యొక్క గుణ లక్షణాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి మనిషిని ఎవరినైనా సరే, వారు చిన్నవారైనా సరే పెద్దవారైనా సరే కానీ తక్కువ చేసి మాట్లాడొద్దు, చిన్న చూపు చూడొద్దండి. ప్రేమతో పలకరించండి, ప్రేమతో నడుచుకోండి, ప్రేమతో జీవించండి.